నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మహాత్మా గాంధీ లా కాలేజ్ మరి కమింగ్ 5 to 10 ఇయర్స్లో దీన్ని ఎక్కడ చూడాలనుకుంటున్నారు? అంటే లాంగ్ టర్మ్ విజన్ ఏంటి అంటే? మేడం గారు, మహాత్మా గాంధీ న్యాయ కళాశాల 1990లో స్థాపించడం జరిగింది. తెలంగాణ అంటే ప్రస్తుత తెలంగాణ రాష్ట్రము అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్దిగా స్థాపించిన ప్రైవేట్ న్యాయ కళాశాలలో మనది 5వ న్యాయ కళాశాల 1990 సంవత్సరంలో. అప్పటి నుంచి గత 35 సంవత్సరాలుగా న్యాయశాస్త్ర రంగంలో అనేక నూతన కోర్సులను ప్రవేశపెట్టి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి అనుమతితో అగ్రస్థానంలో నిలిచింది. ముఖ్యంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది మా రెగ్యులేటరీ బాడీ. వారు స్థాపించిన కొత్త కోర్సులు అయిన ఎల్ఎల్బి 3 years ఆనర్స్ కోర్సు, బీబీఎల్ఎల్బి కోర్సు, బీకామ్ ఎల్ఎల్బి కోర్సులు, ఇటువంటి కొత్త కోర్సులని మన ఉమ్మడి రాష్ట్రంలోనూ అందులోనూ ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన న్యాయ కళాశాల మన మహాత్మా గాంధీ న్యాయ కళాశాల మాత్రమే. అది దృష్టిలో పెట్టుకుని గత రాబోయే 5 సంవత్సరాల్లో కానీ 10 సంవత్సరాల్లో కానీ న్యాయశాస్త్ర రంగంలో ఈ గ్లోబలైజేషను, ప్రైవేటైజేషను, లిబరలైజేషన్ వల్ల అనేక మార్పులు వస్తున్నాయండి. ఒకప్పుడు న్యాయశాస్త్రం అంటే కేవలము సమస్య వచ్చిన వాళ్ళకి, సమస్య తెచ్చిన వాళ్ళ మధ్యనే అనుకుంటున్నాము. కానీ ఈ మధ్య పరిస్థితి కనుక మనం చూస్తుంటే కేవలం సమస్య వచ్చిన వారితోనే కాకుండా సమస్య రాబోయే వారితో కానీ, సమస్య రాబోయే సన్నివేశంతో కానీ దృష్టిలో పెట్టుకుని న్యాయశాస్త్రపరంగా ఏ విధంగా మనము దాన్ని అధిరోహించగలమో అది దృష్టిలో పెట్టుకున్న కొత్త కోర్సులు చాలా రాబోతున్నాయి.